జయ గురుదేవ్, జయ శ్రీరామ్. మన సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా కమిటీ రాష్ట్ర మన సూర్యాపేట జిల్లా వాసి అయినటువంటి శ్రీ బీరల్లి రవీందర్ రెడ్డి గారు, బీరల్లి చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం వాస్తవంగా సుమారుగా 2.5 నెలల కింద బ్రాహ్మణ సమాజంలో ఈ కార్యక్రమం దీనికి నాంది అనేది ఆ రోజే జరిగింది. సుమారుగా ఒక 30-40 మంది బ్రాహ్మణ కళ్యాణ మండపంలో కూర్చొని కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక యోగా కార్యక్రమం పెట్టుకొని ఆ రోజు దీన్ని అనుకోవడం జరిగింది. ఆ తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కూడా ఇక్కడ బాలాజీ ఫంక్షన్ హాల్లోనే సుమారుగా ఒక 400-500 మందితోనే మిగతా అన్ని సంస్థలు, చంద్రారెడ్డి గారితో పాటుగా మిగతా అన్ని సంస్థలు, యోగా సంస్థలు అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సంస్థలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి ఏదైనా మన మూల సూత్రమైనటువంటి సనాతన ధర్మాన్ని, మన మూల సిద్ధాంతమైనటువంటి సనాతన ధర్మాన్ని మనం ఏ రకంగా పరిరక్షించాలి, ఏ రకంగా కాపాడాలి, ఏ రకంగా దీన్ని ప్రజల్లో తీసుకుపోవాలనే దాని మీద మనం ఎక్కువ మంది స్వామీజీలు పార్టిసిపేట్ అయ్యేటట్టు ఒక రౌండ్ టేబుల్ సమావేశం, ఎక్కువ మందికి ఈ మెసేజ్ ఈ యొక్క కేవలం సూర్యాపేటే కాకుండా మిగతా ప్రాంతాలకు, మిగతా దగ్గరికి విస్తరించాలనే ఆలోచనతో మరి ఈ కమిటీ సుమారుగా ఒక నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం తీసుకొని పనిచేయడం జరుగుతుంది. సరే, ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కానీ, కొంతమంది అందుబాటులో లేనటువంటి వ్యక్తులు కానీ, అందరి సమిష్టి కృషి ఇది. చంద్రారెడ్డి గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తూ వారి టయాన్నంతా కూడా దీనికోసం కేటాయిస్తూ చేశారు. అది ఒక మంచి ఆలోచన, మంచి ఒక సంకల్పం ఇది. నిజంగా శంకరమూర్తి గారు కానీ, మన
గౌరవితులు కానీ మాట్లాడినటువంటి మిత్రులు కానీ సతీష్ అయ్య గారు కానీ మిగతా సోదరిమణులు కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఈ కార్యక్రమంలో విజయవంతం కావటానికి, ఈ కార్యక్రమంలో మంచి సంకల్పంతో ముందుకు పోవటానికి భగవంతుడు మనందరికి కూడా ఒక మంచి సంకల్పం కల్పించాల్సిందిగా, ఆలోచన కల్పించాల్సిందిగా, సహకరించే ఉద్దేశంతో మనం మొదలు పోవాల్సిందిగా కోరుతూ, ఈరోజు సరే భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి మనకు వస్తున్నటువంటి ఎక్కువ మంది స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మెసేజెస్ మనం వినాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు భారతదేశంలో సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి, కుట్ర, దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మత మార్పిళ్ళు కూడా ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఒక పక్క క్రిస్టియానిటీ, ఒకవైపు మహమ్మదీయులు మతం మారుస్తూ పేదరికాన్ని ఆసరాగా చేసుకొని, ఈ యొక్క హిందూ సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఆసరాగా చేసుకొని మత మార్పిళ్ళు ఇప్పటికి కూడా చాప కింద నీళ్ళెక్క సైలెంట్గా జరుగుతున్నటువంటి పరిస్థితులు బాగా గమనిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దీన్ని కూడా మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికోసం కూడా మనందరం కూడా సనాతన ధర్మంలో భాగంగా మన హిందూ మత మార్పిడే జరుగుతుంది. క్రిస్టియన్స్ హిందువులుగా మారటం లేదు, ముస్లిమ్స్ హిందువులుగా మారటం లేదు. కేవలం హిందూ మతం నుంచే మత మార్పులు జరుగుతాం. దీన్ని అరికట్టడానికి కావాల్సినటువంటి ఆలోచన కూడా మనందరం కూడా సంయుక్తంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వారి యొక్క సూచనలు పెద్దలందరూ కూడా వారి సూచనలు చేశారు. ఏదైనా సనాతన ధర్మం అనేది మన ఫౌండేషన్. ఆ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవటానికి మనం అందరం కూడా సమిష్టిగా సంకల్పంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు దీన్ని విస్తృతంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, లోకల్ కేబుల్స్ కానీ దీన్ని విస్తృతంగా మీరు సర్వీస్ మోటివ్లో మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా దీన్ని బాగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం, ప్రజల్లో తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. 14వ తారీఖు ఆదివారం నాడు జరిగే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పనిచేస్తూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మనం ఇంకా కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకొని, ఇది అంతిమం, ఇది చివరి కాదు, ఇది ఆరంభం మాత్రమే, ఇది మన ఆరంభం మాత్రమే. దీన్ని ఒక ఈరోజు సూర్యాపేటలో వేసినటువంటి ఈ 2 నెలల నుంచి వేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా దీన్ని ముందలు తీసుకుపోవడానికి కావాల్సినటువంటి సంకల్పం మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రారెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అనేక కార్యక్రమాలు చేశారు. వారి ఏపూరు వారిది సొంతూరు పరిస్థితి. వారి 2 కూతుర్లు, వారి భార్య కూడా టోటల్గా డివోటీగా దీని మీదనే 24 గంటలు పనిచేస్తూ ఉన్నటువంటి కుటుంబం పరిస్థితి. మరి భగవంతుడు వారికి ఆ సంకల్పం ఇచ్చారు. దానికి మనందరం కూడా తోడ్పాటు సహకారం అందించి ఏదైనా సనాతన ధర్మం, మన ఫౌండేషన్, మన మూల విధానం, మన మూల సిద్ధాంతం, దీన్ని మనం కాపాడుకోవటానికి మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు భారతదేశంలో ఎన్నో గుళ్ళు విధ్వంసం చేసి మసీదులు కట్టారు, చర్చిలు కట్టారు. ఈరోజు ఉర్లగొండలో జరిగినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఉర్లగొండ పురాతనమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధ్వంసం చేసి నిధుల కోసమని, దీనికోసమని ధ్వంసం చేసినటువంటి మండపాలు కూడా పలగొట్టినటువంటి పరిస్థితి, మండపాలు కూడా విరగొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సరే, అయినప్పటికీ కూడా మనం కొంత లేటుగా మేల్కొని దాన్ని కాపాడుకొని ఈరోజు ఆ ఉర్లగొండలో నిత్యం కార్యక్రమాలు జరిగే విధంగా మన అందరం కూడా, హిందూ భక్తులం అందరం కూడా, హిందూ సోదరులు అందరం కూడా మనం చేయగలిపి 20-25 సంవత్సరాల నుంచి, దాన్ని 2000 నుంచే స్టార్ట్ అయింది పరిస్థితి. దాని గురించి నేషనల్ హైవే మీద కూడా రాస్తారోకో, ఉర్లగొండ దగ్గర రాస్తారోకో చేసినటువంటి నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఆ రోజు పెద్దలు మురిశెట్టి గారు కానీ, మీలా గారు కానీ, ఉప్పల రామూర్తి గారు కానీ, మిగతా అందరి సహకారంతో, రాచర్ల కాంతారావు గారు కానీ, వాళ్ళందరి సహకారంతో మనం దాన్ని వ్యవహారం చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ మన ఊళ్ళో ఉన్నప్పటికీ ఒక సూచన, రాపోలు గుళ్ళు అనేది ఒక్కటే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో శిథిలమైనటువంటి దేవాలయం పరిస్థితి. దాన్ని ఎట్ట రెస్టోర్ చేద్దాం, ఎట్ట పునరుద్ధరిద్దాం అనే దాని మీద కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి, ఒకసారి 2000 సంవత్సరంలో ప్రయత్నం చేశాం కానీ అది ముందరికి పోలే పరిస్థితి. మరి దాన్ని కూడా సరే రేపు మనం చర్చించుకునే కార్యక్రమంలో మనం ఒక నాందిగా దాన్ని మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అన్ని మతాలని మనం గౌరవిద్దాం, అందరినీ గౌరవిద్దాం,
కానీ మత మార్పిళ్ళు ఏదైతే ఉందో మన ముఖ్యంగా సనాతన ధర్మం మీద ఈరోజు ముఖ్యంగా తమిళనాడులో ఘోరమైనటువంటి విష ప్రచారం చేస్తుంది. కేరళలో కూడా అదే రకమైనటువంటి విష ప్రచారం చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అదే రకమైనటువంటి విష ప్రచారం జరుగుతూ ఉంది. నెంబర్ 1 తమిళనాడు. దీన్ని కూడా మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి సంకల్పానికి మీరందరూ కూడా తోడ్పాటు అందించి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మహాదేవ్ గారు, కమలాకర్ గారు, శ్యామ్ గారు, సంకినేని వెంకటేశ్వరరావు గారు, సోదరులు వీరేంద్ర గారు, నరసింహ గారు, శంకరమూర్తి గారు, మిగిలిన పెద్దలందరూ కూడా వెనక ఉన్న సోదరీమణులందరూ కూడా మిగిలిన మిత్రులందరూ నాకు కొంత పేర్లు తెలియక నేను చెప్తాలే పరిస్థితి. మీరు మిగతా వాళ్ళు కూడా దీనికి సహకారం చేసి ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం అయ్యే విధంగా ఈ మెసేజ్ భారతదేశం మొత్తం కూడా పోయే విధంగా మనం ఇది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఊరికి వచ్చే ఈ స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని మనం రిసీవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మీటింగ్ సక్సెస్ అయ్యే విధంగా కొద్దిగా విస్తృతమైనటువంటి ప్రచారం మీడియా ద్వారా మీ ద్వారా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, దీనికి సహకరించినటువంటి వెంకటేశ్వరరావు గారికి కానీ, మహాదేవ్ గారికి కానీ, కమలాకర్ గారికి కానీ, శ్యామ్ గారికి కానీ, మిగిలిన మిత్రులు దీనికి ఆర్థికంగా సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై గురుదేవ్. ఓం నమ శివాయ. ముందుగా అందరికీ నమస్కారం. మనము సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14 ఎల్లుండి రాబోయే ఆదివారం నాడు సూర్యాపేటలో బాలాజీ గార్డెన్స్లో హైటెక్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి బాలాజీ గార్డెన్స్లో మనము ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. దీనికి స్వామీజీలు, పీఠాధిపతులు, సనాతన ధర్మ పరిరక్షకులందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఇక్కడ భారీ ఎత్తున ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం మన ధర్మ రక్షణ కోసము. అయితే ఇలాంటి కార్యక్రమాన్ని గతంలో కూడా మణికొండను బేస్ చేసుకొని ఒక 45 మంది పీఠాధిపతులతోటి ఒక 8 నెలల క్రితం అద్భుతంగా జరుపుకోవడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నెల కానీ 2 నెలలకు ఒకసారి కానీ ఇలాంటి ఒక జిల్లాలో ఉన్న వాళ్ళని కలుపుకుంటూ, అలాగే ఇతర రాష్ట్రాలు కానీ మన స్టేట్లో ఉన్నటువంటి ధర్మ పరిరక్షకులందరినీ ఇన్వైట్ చేస్తూ వారి యొక్క సందేశాన్ని అందరికి ఇస్తూ మోటివేట్ చేస్తూ ఒక సామాన్య హిందువులందరినీ కూడా చైతన్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని, అలాగే హిందూ బంధువులందరినీ ఒక సమైక్యంగా యూనిటీగా ఉంచడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని, ముఖ్యంగా హిందూ సంఘాలన్నింటినీ సంఘటితం చేయగలిగే అవకాశం ఏమన్నా ఉందా అని ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాం. అందుకోసమే దీనికి సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిల్లాల వారీగా మనతో పాటు కలిసి వచ్చే ఒక లైక్ మైండెడ్ పీపుల్, అది కూడా హిందూ సంఘాలలో, హిందూ బంధువులలో కూడా రకరకాల ఆలోచన విధానంతో వెళ్తున్న వారు ఉన్నారు. అది కూడా కొంత భయంతో కానీ రకరకాల కారణాలు, ఎందుకంటే హిందువులపైన జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాము. సోషల్ మీడియా చూస్తే బ్లడ్ బాయిల్డ్ అయిపోతుంది. అంటే తట్టుకోలేని పరిస్థితుల్లో మనం బతుకుతున్న ఈ రోజుల్లో అలాంటి చూస్తూ పక్కింటోళ్ళకి ఏమైనా జరిగితే నాకెందుకులే, నా దాకా రాలేదు కదా అన్న భావన మనలో చాలామందిలో ఉంది. అందుకోసమే రేపు మన దాకా వస్తే పరిస్థితి, మరి అప్పుడు పరిస్థితిని ఎవరు ఆదుకుంటారు? అందుకోసం వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని, భరోసాని ఇవ్వడం కోసము అందరి స్వామీజీలు పిలవడానికి గల కారణం అదే. ఎస్, మేమందరం ఉన్నాము, హిందువులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు అనే భావన సామాన్య హిందువులకు కల్పించడమే లక్ష్యంగా ఇలాంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకుంటూ ఆ సరౌండింగ్లో ఉన్న ఏమన్నా సమస్యలు, ఇప్పుడు సారు చెప్పినట్టుగా మన దేవాలయాలు కానీ లేకపోతే ధార్మికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ముఖ్యంగా ఇలాంటి ఒక వాటిని ఒక సొల్యూషన్ రావాలంటే సమస్య ఏంటో తెలిస్తే మనకు సొల్యూషన్ దొరికినట్టే. దానికి బేస్గా ఇప్పుడు మన పూజారులు, అయ్యగారు వీళ్ళందరూ వచ్చారు. అంటే ఒక వైదిక బ్రాహ్మణ సంఘం నుంచి అయితేంది, ధార్మికపరమైన ఒక పూజారి సంఘం నుండి కూడా వాళ్ళు ఎందుకు తీసుకొచ్చాము వాళ్ళని అంటే ముఖ్యంగా బాధ్యత వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక సామాన్య హిందూ ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళాలి, దేవాలయానికి వెళ్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు, వస్తున్నారు. కానీ అసలు ధర్మం అంటే ఏంది, హిందూ మతం అంటున్నారు. అసలు మతమా లేదా హిందూ ధర్మమా అనే ఒక
కాన్సెప్ట్లో ఒక కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటివి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి మన ధర్మరక్షణ, మన సనాతన ధర్మం అన్నారు, ఎటర్నల్, ఇది ఎప్పుడు కాదు, ఒకప్పుడు ఉన్నది కాదు, పోయింది కాదు, ఇది ఎప్పుడు కూడా నిత్య నూతనంగా విరాజిల్లుతూనే ఉంటుంది సనాతన ధర్మము. సో ఈ కాన్సెప్ట్ని, ఎందుకంటే అందుకనే చెప్తారు కదా, ఏదైనా మనం ఎడ్యుకేట్ చేయాలంటే, చదువు కావాలంటే బడికి వెళ్ళండి, సంస్కారం కావాలంటే గుడికి రండి అనే భావనతోటి గుడికి రప్పించుకునే విధంగా మనము అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఒక సామాన్య హిందువుల దానికి భావనగా రేపు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన అతిథులందరి చేత వారికి ఒక మెసేజ్ని ఇవ్వడం కానీ, మోరల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, ఎస్ మన ధర్మం ఇది అని వాళ్ళకి చెప్పే విధంగా వస్తూ ఉంటే మనకి ఎందుకు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అందరూ కూడా కన్వర్ట్ అయిపోతున్నారు. ఎందుకు ఒక హిందువులందరూ కూడా ఎందుకు యూనిటీగా ఉండలేకపోతున్నారు? అలాగే ఒక రకరకాల కారణాలు ఉండొచ్చు, భయం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులుగా ఉన్నట్లయితే మనం ఏం చేయాలి దానికి పరిష్కారంగా అనేది ఒక సొల్యూషన్ చూపించే విధంగా మన హిందూ బంధువులందరినీ ఐక్యం చేయడానికి రేపు 14వ తారీఖు నాడు మన సూర్యాపేట, ఎందుకంటే ఇక్కడ బేస్ ఇక్కడ ఒక జిల్లాల వారీగా వేయడానికి, ఇదే సాధ్యతలు వేయడానికి గత రెండు నెలల నుండి గ్రౌండ్ వర్క్ చేసి అందరినీ కూడా మమేకం చేస్తూ మన తోటి హిందూ బంధువులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దీనికి అలాగే మీడియా తరపు నుంచి అయితేంది, మిగతా మిత్రులందరితో సోషల్ మీడియా అయితేంది, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా అద్భుతంగా సహకారాన్ని అందించినట్లయితే ఈ సూర్యాపేట అనే బేస్ అనేది ఇక్కడ నుంచి మనకు రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా వ్యాప్తం కావాలి. మన ధర్మ పరిరక్షణ కోసం ఇక్కడ నుంచి పోవాలని ఒక కాన్సెప్ట్ని తీసుకెళ్తున్నాము. అయితే ఇందులో ఒక 2 పాయింట్స్ మాత్రం ఇప్పుడు నేను చెప్తానంటే, రేపు నాడు వచ్చిన తర్వాత మనం కొన్ని డిమాండ్స్ అనేది ప్రభుత్వ పరంగా ఉంచబోతున్నాము. అందులో ముఖ్యంగా మన ఆల్రెడీ గతంలో కూడా ఒక అనౌన్స్మెంట్ తీసుకున్నారు పెద్దలు కూడా, అంటే మన భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి, అలాగే మన సనాతన బోర్డును ఒకటి ఏర్పాటు చేయాలి, అలాగే మన గోవుని మనకు జాతీయ జంతువుగా ప్రకటించాలి. అంటే ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట మన హిందువులందరికీ కూడా. వాటన్నిటిని కూడా రేపు మనం హైలైట్ చేయబోతున్నాం. వచ్చిన స్వామీజీలు, పీఠాధిపతులు అందరి చేత కూడా వాళ్ళతోటి మనం 10 మందిని ఎడ్యుకేట్ చేసే విధంగా వాళ్ళ ద్వారా ఒక ఉపన్యాసం కావచ్చు, వాళ్ళ యొక్క నోటి నుండి మనకు వచ్చే ఒక అద్భుతమైన వాక్కులు మనం వినబోతూ ఉన్నాము. వీటన్నిటి కూడా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, లేదా కలెక్టర్ కానీ, లేదా కమిషనర్ కానీ, లేకపోతే సీఎంకి వీళ్ళందరికీ కూడా మనము రిప్రజెంట్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా ఈ జిల్లా వారిగా కూడా అన్నిటి కూడా చేయబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా పెద్దల సహకారము, అలాగే సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక ఆధ్యాత్మిక సంఘాలన్నింటినీ కూడా మమేకం చేస్తూ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ భాగస్వాములు చేస్తూ, ఇన్వాల్వ్ చేస్తూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కరు చేయడం అనేది ఎప్పుడు సాధ్యం కాదు, అందరూ యూనిటీగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటిది ఒక ఐక్య కార్యాచరణ, అంటే అందరూ యూనిటీగా ఉండడం అనేదే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు లోపల ఇంటర్నల్గా కొందరికి ఐడియాలజీ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఒక ధర్మం అనే కాన్సెప్ట్ వచ్చేసరికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేది ఒక ఆలోచనతో మనం వెళ్తూ ఉన్నాము. సో అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ ఎవరు వచ్చినా కలుపుకొని అందరం కలిసి ముందుగా వెళ్ళాలనే ఒక భావనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దానికి మీరందరూ కూడా మీడియా పరంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అన్ని ఛానల్స్ కానీ, ఇక్కడ కనిపిస్తున్న మరి ఈ ఛానల్స్ వాళ్ళందరూ, అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా దీనికి కొంచెం, ఎందుకంటే మీ ద్వారానే ప్రపంచానికి తెలుస్తుంది. ఇక్కడ మనం ఒక 2 మాటలు మాట్లాడాము హిందూ ధర్మం గురించి అంటే ప్రపంచానికి తెలియాలంటే మీరు తెలుసుకుంటేనే అవుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా మన ధర్మ పరిరక్షణలో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది మాకంటే కూడా. సో ఉన్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన జుట్టుకున్న సత్యనారాయణ గారు, ఇక్కడికి వచ్చిన మీలా మహాదేవ్ గారు, సో వీళ్ళందరి సహకారం, కమలాకర్ గారు గత నెల నుండి పూర్తి సమయాన్ని అన్ని వదులుకొని కూడా ధర్మ పరిరక్షణ అనగానే దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ మనకు ముందుకు వస్తూ ఉన్నారు. సార్ అయితే గత 10 సంవత్సరాల నుండిగా మనకు ఏది ఉన్నా ఇక్కడ బేస్ వేయడానికి ఒక రకంగా చెప్పాలంటే సార్ కారణం. ఇక్కడ అంటే యోగా పరంగా అయితే ఆధ్యాత్మిక పరంగా రకరకాల క్యాంపులు ఇక్కడ పెడుతూ వస్తూ ఉన్నాము. సో అందులో భాగంగా వీళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన మా సాధకులు, మా శిష్యులందరికీ కూడా ఈ రకంగా ఒక అవకాశం అనేది మన ధర్మ పరిరక్షణలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై గురుదేవ్, ఓం నమః శివాయ.